జక్కాని సంజయ్ కుమారు మిత్రుడు ఫోన్ చేసిండు. హలో బ్రదర్, నమస్తే. నమస్తే అన్న. నేను లైవ్లో ఉన్నాం మనము. అన్న ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద ఇవాళ దాడి జరిగింది. ఇది మొత్తం బీసీల మీద దాడి, బీసీ సమాజం మీద దాడి, ఇవాళ జరిగినటువంటి దాడి. కాబట్టి బీసీ సమాజం అంతా ముక్త కంఠంతో వ్యతిరేకించాలి. ఎవరైతే నా మీద దాడి చేశారో వాళ్ళందరినీ బీసీ సమాజం ఎక్కడ బయట తిరగకుండా చేయాలి అనేటువంటి మాటని తీన్మార్ మల్లన్న మాట్లాడండి. దీన్ని ఎట్లా చూస్తారన్న? చూస్తురా, మీరు అబ్జర్వ్ చేస్తురా ఏం జరుగుతుందో ఉదయం నుంచి? చూస్తున్నామన్నా. అయితే ఒక మాట, ఇప్పుడు ఇవాళ ఈ 42% రిజర్వేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందో, ఈ అమలు చేయడానికి అనేక ఉద్యమాలు చేసినాం. దాదాపుగా 2 years నుంచి నేను 9 years నుంచి బీసీ ఉద్యమంలో పనిచేస్తున్నా. 2 years నుంచి ఇదే కాన్సెప్ట్ కోసం మేము పనిచేస్తున్నాము. దానికోసం మేము ప్రాణాలు పెనగ పెట్టాల్సి వచ్చింది. 12 రోజులు ఆమరణ నిరదీక్ష హైదరాబాద్ లో హైదరాబాద్ మా సంఘం ఆఫీస్ లో చేస్తే, అక్కడ నుంచి అరెస్ట్ చేసి 5 రోజులు పోలీస్ స్టేషన్లు తిప్పి చివరి గాంధీ హాస్పిటల్ వేస్తే కోమా పరిస్థితుల్లో మేము ఆమరణ దీక్ష చేస్తున్న క్రమంలోనే ప్రభుత్వం తలకి కులగణన చేపట్టింది. డెడికేటెడ్ కమిషన్ వేసారు. తర్వాత చట్టం అసెంబ్లీ తీసుకొచ్చారు. అయినా కూడా మేము మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి 22 రోజులు సత్యాగ్రహ దీక్ష 9 షెడ్యూల్ పెట్టాలని చేయడం, మేము ఉద్యమాలు చేస్తూ అదే రకంగా వాంకిడి నుంచి అలంపూర్ వరకు బీసీ మేలుకొల్పు యాత్ర పేరుతో యాత్రలు చేయడం, మాతో పాటుగా అనేక ఉద్యమ సంస్థలు, బీసీ సంక్షేమ సంఘం కావచ్చు, బీసీ రాజకీయ పోరాట సమితులు కావచ్చు, రాజ్యాధికార సమితి కావచ్చు, ఇట్లా రకరకాల ఉద్యమ సంస్థలన్నీ కూడా పనిచేస్తూ వస్తున్నాయి. అయితే మేమంతా కూడా మొదటి నుంచి మాట్లాడేది ఏంటంటే, బీసీల అంశం కోసం తీన్మార్ మల్లన్న గారు మాట్లాడుతున్నారు. చాలా సంతోషం. తీన్మార్ మల్లన్న గారు ఎట్లయితే మాట్లాడుతున్నారో మిగతా 39 మంది ఎమ్మెల్సీలకు కూడా అదే బాధ్యత ఉంటుంది. 119 మంది ఎమ్మెల్యేలకు కూడా అదే బాధ్యత ఉంటుంది. 17 మంది ఎంపీలకు కూడా అదే బాధ్యత. ఎందుకంటే బీసీల ఓట్లతో గెలిచినటువంటి వారు. అవును, సరే, మల్లన్న చేసినటువంటి దానికోసం, ఆయన మాట్లాడినటువంటి మాటల కోసం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుండొచ్చు కాక. అయితే ఆ సస్పెండ్ చేసినటువంటి క్రమంలో కూడా అంటే తన సానుభూతిని గెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవిక విషయాలు ఏంటంటే, వరంగల్ లో మీటింగ్ ఏర్పాటు చేసి, వరంగల్ మీటింగ్ అది ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అక్కడ సుందర్ రాజ్ యాదవ్ గారు అని ఒక విద్యావేత్త, బీసీ బిడ్డ, యాదవ్ బిడ్డ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఓకే, మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆ మీటింగ్ లక్షలాది మంది మొబిలైజ్ చేసే ప్రయత్నం చేశారు. గ్రౌండ్ అంతా కూడా నింపి ఢిల్లీ నుంచి తర్వాత బీపీ మండల్ గారు మనవడు సూరజ్ మండల్ గారిని, తర్వాత డిఎంకే ఎంపీని తీసుకురావడం జరిగింది. అయితే ఆ మీటింగ్ ఏర్పాటు చేసింది సుందర్ రాజ్ యాదవ్. ఆ మీటింగ్ కోసం ఖర్చులు పెట్టుకుని సుందర్ రాజ్ యాదవ్ గారు, ఆ మీటింగ్ పబ్లిసిటీ చేసుకుని తీన్మార్ మల్లన్న. ఆ మీటింగ్ ను క్యాప్చర్ చేయాలనే ప్రయత్నం చేసింది తీన్మార్ మల్లన్న. ఆ మీటింగ్ లో పాల్గొన్నటువంటి బీసీలు అందరినీ నేనే పిలిచినటువంటి దాన్ని చూపెట్టుకుంటూ ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు, రెడ్డి సామాజిక వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడినారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితున్నది. అంటే నాకు ఒక్కటి ఇక్కడ చెప్పండి సంజయ్ బ్రదర్. అంటే బీసీ నాయకులు మీరు కూడా చాలా సంవత్సరాల నుంచి బీసీ మూవ్మెంట్ చేస్తూ ఉన్నారు, రకరకాల ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా చెప్పారు, ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసినావు. గాంధీలో మీరు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసి నేను చూసినా కూడా అవన్నీ కూడా. అయితే ఎప్పుడైనా అంటే బీసీ మూమెంట్, బీసీ నాయకులు అంటే ఇట్లా అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళను బూతులు తిట్టడము, లేకపోతే కంచం పొత్తు అని, మంచం పొత్తు అని ఇలా మాట్లాడడం తోటి అసలు సమస్య పక్కకు పోయి కొసరు సమస్య మీద చర్చ నడుతున్నట్టుగా అనిపిస్తుంది కదా. అంటే ఇప్పుడు ఒక ఆడబిడ్డ తను ఒక ఎమ్మెల్సీ బీసీల ఓట్లతో గెలిచింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవితక్క గారు ఉన్నారు. తీన్మార్ మల్లన్న గారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఉన్నారు. మిగతా వాళ్ళిద్దరే కాదు, మిగతా 38 మంది కూడా బీసీల కోసం మాట్లాడాల్సిందే. 40 మంది ఎమ్మెల్సీలతో మాట్లాడిస్తామని మేము మాట్లాడినాం గతంలో. నేను ఆమర దీక్ష చేస్తున్నటువంటి క్రమంలో కూడా ఇదే చెప్పిన, ప్రజాప్రతినిధులు అంతా దీని మీద మాట్లాడతారని. ఇలా మల్లన్న గారు ప్రారంభించింది కూడా నా ఆమర దీక్ష తర్వాతనే కదా. ఆగస్టులో మేము చేసినటువంటి దీక్ష తర్వాతనే కదా తను ఈ వాయిస్ మాట్లాడడం మొదలు పెట్టింది. అయితే నేనేం చెప్పదలుచుకున్నా అంటే, తను అలా మాట్లాడడం వల్ల ఆయన మీదకి ఏం జరగవచ్చు, ఇయ్యాల దాడి జరిగింది కావచ్చు, కానీ మేము తిరుగుతున్న ప్రతి చోట కూడా మాకు థ్రెట్ ఉంటుంది. ఓకే, మేము బీసీ ఉద్యమం జై బీసీ అని 9 ఏళ్లకెళ్ళి అంటే ఎన్నడూ కూడా మాకు ఇబ్బంది కలగలే. కానీ వారు అట్లా మాట్లాడిన తర్వాత మేము గ్రౌండ్ లో యాత్ర చేస్తుంటే, వాంకిడి నుంచి అలంపూర్ వరకు బీసీ మేల్కొల్పు యాత్ర పేరుతో నేను యాత్ర చేస్తున్న క్రమంలో 3-4 చోట్ల నన్ను అడ్డుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మా దగ్గర మీడియా లేదు, మా దగ్గర వ్యవస్థ లేదు, మా దగ్గర డబ్బు లేదు కాబట్టి పెద్దగా జనాలకు కనడకపోవచ్చు. మేము అప్పులు చేసుకుంటూ పోరాటం చేస్తుంటే, మా లక్ష్య సాధన కోసం ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి బీసీ బిడ్డగా పోరాడుతున్నటువంటి క్రమంలో
కాలంలో మేము ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటున్నాం. ఇవాళ తప్పుడు మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. మా నినాదం ఏంది? మేమెంతో మాకంత, మేము జనాభా ప్రాతిపదికన ఎంతున్నామో విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాల్లో మాకంత వాటా కావాలనేటువంటిది పోరాటం. అంతేగాని తప్పుడు మాటలు మాట్లాడడానికి ఇది రాజకీయం కాదు, ఇది ఉద్యమం, ఇది సామాజిక పోరాటం, ఇది పూలే గారు మొదలుపెట్టినటువంటి సామాజిక పరివర్తన ఉద్యమం. కాబట్టి ఇందులో తప్పుడు మాటలు మాట్లాడి చేయడం అనేది తప్పుడు, అది 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 మంచి చర్య కాదు. రెండు, ఆడబిడ్డల మీద మాట్లాడే సంస్కారం తెలంగాణలో లేదు. ఇంకొకటి ఏమంటున్నా అంటే ఎమ్మెల్సీగా మల్లన్న ఒక్కడే పేటెంట్ కాదు దీనికి. అదే కదా, మీ ఉద్యమకారులుగా నేను చెప్తా ఉన్నా, సావడానికి సిద్ధంగా ఉండి పనిచేసినట్టుగా నేను చెప్తా ఉన్నా. కేవలం మల్లన్న ఒక్కడే బీసీ ఉద్యమానికి పేటెంట్ కాదు. అందరూ బీసీల ఓట్లతో గెలిచినట్టు ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిందే. బీసీల ఓట్లతోని పని గెలిచి ఇవాళ ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా బీసీల బాగు కోసం పని చేయాల్సిందే. అది సామాజిక బాధ్యత వారిది. కాబట్టి ఆ బాధ్యతలో భాగంగానే మల్లన్న మాట్లాడుతున్నాడని మేము భావిస్తున్నాం. అదే బాధ్యతలో భాగంగా కవితక్క గారు మాట్లాడుతున్నారని భావిస్తున్నాం. అదే బాధ్యతతో భాగంగా మిగతా 35 మంది కూడా మాట్లాడాలని మేము భావిస్తున్నాం. కాబట్టి ఇది వ్యక్తిగతంగా తీసుకుపోయి వాళ్ళు దాడులు చేసుకొని ఇవాళ మా చెమట అండి, మా ప్రాణాలు త్యాగం చేసేలా కవితక్క సాధించిన గొప్పతనం, లేకపోతే మల్లన్న సాధించిన గొప్పతనం, లేకపోతే ఇంకో కోన్ కిస్క గారు చేసిన గొప్పతనం ఎవరిది కాదు. మీరు చూస్తున్నారు లైవ్ లో ప్రాణాలకు తెగించి మరి పోరాటాలు చేస్తే కోమా పోయే పరిస్థితుల్లో నేను హాస్పిటల్లో 3 నెలలు హాస్పిటల్ ఉంటే బయటపడ్డా. బయటపడ్డాక మళ్ళీ దీక్షలు పెట్టినా తర్వాత ఢిల్లీకి పోయి 12 రాజకీయ పార్టీలను 9 సీట్లు పెట్టాలని జాతీయ కులగణన 12 రాజకీయ పార్టీలు ఒప్పించి 3 నెలలు ఢిల్లీలో ఉండి 22 రోజులు అమర దీక్ష మళ్ళీ ఢిల్లీలో పెట్టినాం. ఇవాళ తెలంగాణ అంతా కూడా కలియ తిరుగుతున్నాం. ప్రతి చోట కూడా బీసీల యొక్క వాయిస్ నిలబెడుతున్నాం. ఎక్కడనో కెమెరాల ముందట నిలబడి గాయ మాటలు మాట్లాడితే నిజమైన ఉద్యమకారులకు ఇబ్బంది జరుగుతా ఉంది. ఏంటంటున్నా ఎవరికి ఒక్కరికి కూడా ఈ ఉద్యమం పేటెంట్ కాదు, దీన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. మీ ద్వారా కోరుతా ఉన్నా, ఇది వ్యక్తిగతంగా ఏ ఒక్కరి కోసం. ఇప్పుడు ఆయన లీడర్ కావాలంటే రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. తన అంశం గతంలో పట్టిండు కదా, 7200 అన్నాడు, తర్వాత రైట్ టు రీకాల్ అన్నాడు, తర్వాత పిన్మార్ మల్ల టీం అన్నాడు, రకరకాల అంశాలు మాట్లాడింది కదా. ఆ అంశాల మీదనే బాగుపడుతుంది. అప్పుడెందుకు గుర్తుకు రాలేదు? ఇప్పుడు ఒక జర్నలిస్ట్ గా బయటకు వచ్చిన తర్వాత, ఆయన తీన్మార్ వార్తల నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడే అన్నారు కదా జేబీసీ అని. ఇవాళ ఎమ్మెల్సీ అయ్యేదాకా ఉండి ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇప్పుడు గత్యంతరం లేక మేము మా ప్రాణాలను, మా రక్తాన్ని చిందించి బీసీ ఉద్యమాన్ని తయారు చేస్తుంటే ఈ వచ్చేటువంటి వేవ్ మీద మేము కుర్చేసుకొని కూర్చోవాలని మల్లన్న తిరిగి పేటెంట్ అని ప్రకటించుకొని తనకు తానుగా చేయడం అనేది ఏమాత్రం పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు. ఏ ఒక్కరి సొత్తు కాదు బీసీ ఉద్యమం. అందరము రక్తం ఒడిచి మేము పనిచేస్తా ఉన్నాం. మాకు అప్పులైనాయి అన్న, అప్పులైనాయి, ఆరోగ్యం కోల్పోయినాం, కుటుంబాలకు దూరమైనాం, రకరకాల ఇబ్బందులు పడుతూ బీసీ ఉద్యమాన్ని ముందు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ ఘర్షణీయమైనటువంటి వాతావరణం తీసుకొచ్చి ఏదో వాళ్ళ హైప్ తీసుకురావడం కోసం ఆ ఇద్దరు కూడా ఎమ్మెల్యే కవితక్క గాని ఎమ్మెల్యే సినిమార్ వలన గాని చేయడం ఇది పద్ధతి కాదు. ఏ ఒక్కరి పేటెంట్ కాదు ఇది. ఇది ఉద్యమకారులుగా మేము మా యొక్క కష్టము బీసీ జనాన్ని చూసి, బీసీ జనంలో వస్తున్నటువంటి స్పందనను చూసి ప్రభుత్వాలు వలుపుతున్నాయి. ఎలా కేవలం 42% రిజర్వేషన్ కాదు, భవిష్యత్తులో ఇంకా చాలా సాధించాల్సి ఉన్నది, చాలా పోరాటాలు చేయాల్సి ఉన్నది. కాబట్టి మల్లన్న నేనే పేటెంట్ నేను ఒక్కడిని నన్ను బీసీల ఆత్మగౌరవ పతాక అనడానికి ఏమాత్రం వీళ్ళు, ఎందుకంటే 6 నెలలు కూడా అయితే లేదు మల్లన్న మాట్లాడబట్టి. ఆయన ఒక 10 ఏళ్ళు అవుతుంది కాబట్టి సమాజంలో తిరగబట్టి 6 నెలల నుంచి కూడా బీసీల కొరకు మాట్లాడతలేడు. మరి 10 ఏళ్ళకి ఇంకా 9.5 సంవత్సరాల నుంచి ఏడవైంది బీసీ ఉద్యమం. అప్పటి నుంచి మాట్లాడితే నిజంగానే నువ్వు పేటెంట్ వైతు కావచ్చు. కాబట్టి ఎవరు కూడా పేటెంట్ కాదని మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇట్లా అసలైన ఉద్యమకారులు ఈ రకంగా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ కొసర్లో వచ్చినటువంటి ఇప్పుడిప్పుడే ఎగిసి పడదాము, ఇప్పుడిప్పుడే బీసీ సమాజం మొత్తం నాయనకాలనే ఉన్నది అని చెప్పుకోవడం కోసం తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు ఆరాట పడతా ఉన్నారు. వీళ్ళేం పోరాటం చేస్తూ ఉన్నారు, ఈయనేం ఆరాట పడతా ఉన్నాడు. ఆయన ఆరాటం అంటే దేనికోసం? ఆయన లీడర్షిప్ కోసం. ఆయన ఆరాటం అంటే దేనికోసం? ఆయన ఎలివేషన్ కోసం. అంతేగాని ఇంకొకరి మీద ప్రేమలు లేవు ఆయనకి. ఈ బీసీ రేపు చెప్తున్నా కదా, మీరు ఇదే దళిత బహుజన సిద్ధాంతం అని చెప్పి దాదాపు అందరినీ వాడేసుకున్నాడు. తర్వాత ఉన్న పలంగా వాళ్ళందరినీ వదిలేసిండు, వచ్చేసి బీసీ నాయకుడు బీసీ ఎజెండా ఎత్తుకున్నాడు. మళ్ళీ ఇదేందో అర్థం కాదు. సో నిజంగా తెలంగాణ సమాజం ఒకసారి అర్థం చేసుకోవాలి అసలు ఏం జరుగుతూ ఉన్నది. తీన్మార్ మల్లన్న నేను ఇంతకు ముందుకే చాలాసార్లు చెప్పిన, ఈ మహానుభావుడు ఎలా తయారైందంటే ఒక రాజకీయ అతీత శక్తి లెక్క తయారయ్యిండు. ఈయననే ఆ ఛానల్లో కూర్చొని పంచాయతీలు తెంపేస్తాడు. ఇద్దరు భూమి పంచాయతీ ఉంటే ఈయననే తెంపేస్తాడు. నీదేంది చెప్పు అని చెప్పేసి. పోలీస్ స్టేషన్ జరగాల్సినటువంటి పంచాయతీ ఈయననే తెంపుతాడు. పెళ్ళమొగల పంచాయతీ ఈయననే తెంపుతాడు. కోట్లలో జరగాల్సినటువంటి వ్యవహారం ఈయననే తెంపుతాడు. ఒక రాజ్యాంగమైనటువంటి రాజ్యాంగేతర శక్తి లెక్క ఒక అతీతమైనటువంటి శక్తి లెక్క తయారవుతా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేసింది మన రాజ్యాంగం? మనం ఏం చేసే తెలంగాణ ప్రజలు ఆయనకు గన్మెన్లను కూడా ఇచ్చినాం. ఇంకా ఇప్పుడు ఇంకా రెచ్చిపోతా ఉన్నాడు. ఇంకా చాలా ఉన్నాయి కూడా ఇట్లాంటివన్నీ మాట్లాడడానికి.